కలశము గంధము, పూలతో పూజించి, దాని చుట్టూ అష్టదిక్పాలకులను, నవగ్రహములను, అధిదేవత, ప్రత్యధిదేవత సహితముగా ఆవాహన చేసి మండపారాధన చేయవలెను. పూజా మండపమునకు 4 ప్రక్కల అరటి పిలకలు, లేత చెరుకు గడలు కట్టి పూలతోనూ, మామిడాకులతోనూ అలంకరించాలి. పూజ జరిగే పందిరికి స్తంభాలు, కొబ్బరి ఆకులు, అరటి బోదెలు కట్టి మామిడి తోరణాలతో అలంకరించవలెను. తరువాత పురుష సూక్త సహితముగా శ్రీరామచంద్రమూర్తిని పరివార సమేతంగా పూజ చేయాలి. రామ అష్టోత్తరము, సీతా అష్టోత్తరము, ఆంజనేయ అష్టోత్తరము చదువుతూ తులసి, మారేడు, తమలపాకులతో పూజించాలి. తులసితో రామచంద్రుని, మారేడు దళములతో సీతాదేవిని, తమలపాకులతో ఆంజనేయుని పూజించి శ్రీ సూక్త, పురుష సూక్తములు, విష్ణు సహస్రనామము చదవవలెను.